బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు గోల్డ్ చాలా రేట్ పెరిగిపోయింది, అంటే 1,00,000 పైన ఉంది. ఇప్పుడు ఈ టైంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? గోల్డ్ కొనాలని ఏదన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, లేదంటే ఇంట్లో మామూలుగా పెళ్ళిళ్ళు పేరెంటాలు అవన్నీ ఉంటే అలా కూడా కొంటూ ఉంటారు. సో ఆ పర్పస్ కావచ్చు. ఇప్పుడు కొనడం మంచిదంటారా, లేకపోతే కొంతకాలం వేచి చూస్తే బాగుంటుందంటారా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మేడం, గుడ్ టాపిక్ అండి. మన ఇండియన్స్కి బంగారం చాలా ఇష్టమైన కమోడిటీ. గోల్డ్ మనం సేఫ్ హెవెన్స్ కూడా అంటుంటాం. ప్రతి ఒక్క కంట్రీకి ఒక సేఫ్ హెవెన్ కింద వాలటైల్ మార్కెట్లలో సేఫ్ హెవెన్ కింద పనిచేస్తూ ఉంటుంది. మేడం, ఇప్పుడు మనం గోల్డ్ కొనొచ్చా, ఓకే, లేదంటే కొంత హోల్డ్ చేసి తర్వాత కొనవాలా అనేది మాట్లాడుకునే ముందు మనం గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది అనేది మాట్లాడుకోవాలి. ఎంత ఫాస్ట్గా పెరిగింది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఫ్యూ మంత్స్ స్టార్టింగ్ ఇయర్, ఈ ఇయర్ స్టార్టింగ్లో చూసుకుంటే దగ్గర దగ్గర 70,000 నుంచి 183,000 వరకు వెళ్ళిపోయింది. 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్. సో ఎందుకు వెళ్ళిందనే వేరియస్ రీజన్స్ కానీ మాట్లాడుకుంటే, ఒకటి సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్. సెంట్రల్ బ్యాంక్స్, ప్రతి ఒక్క కంట్రీ సెంట్రల్ బ్యాంక్ చాలా ఎక్కువ కొంటుంది. రెండోది గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్, టెన్షన్స్. ఇప్పుడు వార్ వీరు అవుతున్నాయి, టారిఫ్ వార్స్, ఈ వార్స్, ఇది ఒక మేజర్ రీజన్. ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్, ఇన్ఫ్లేషన్ ఒక కన్సర్న్ వల్ల గోల్డ్ అనేది రేట్లు బాగా మంచి రిటర్న్స్ జనరేట్ చేశాయి. అదే కాకుండా వీక్ ఇండియా రూపీ కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది, అదొక రీజన్. అది కాకుండా మేడం, అన్సర్టనిటీ అరౌండ్ ద గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, అంటే కంట్రీస్ మొత్తం చూసుకుంటాము, వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ కూడా ఒక రీజన్, రైట్? ఇవన్నీ మేజర్ రీజన్స్. దానివల్ల ఏంటంటే బంగారం 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది, ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే మేడం, ఒకవేళ గోల్డ్ ఓకే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే హోల్డ్ చేసుకుని తర్వాత ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటే, మేడం లాస్ట్ మంత్ జూలైలో చూసుకుంటే 1,40,000 వరకు వెళ్ళింది. ఓకే, మరి ఈ రోజు చూసుకుంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఆగస్ట్ ఇవాళ మన డేట్ చూసుకుంటే 12th, విత్ ఇన్ దిస్ 10 days 12 days, అంటే విత్ ఇన్ 2 weeksలో మళ్ళీ 1,40,000 నుంచి 1,55,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజు ట్రేడింగ్ మనం మాట్లాడుకుంటే 1,54,920 ఇవాళ పాజిటివ్ లో ఉంది. 1174 పాయింట్స్ పెరిగింది. సో దగ్గర దగ్గర 1,54,000 1,55,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకప్పుడు 1,40,000 వరకు వెళ్ళి మళ్ళీ 1,50,000 దగ్గర కొంతసేపు అలాగా అక్కడే ట్రేడ్ అయ్యి ఓకే మళ్ళీ ఇప్పుడు 1,55,000 వచ్చింది విత్ ఇన్ అ షార్ట్ స్పాన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ సినారియోలో మన వార్ కానీ అన్ని జియో పొలిటికల్ టెన్షన్ అన్నీ చూసుకున్నా సరే, ముందు ఎప్పుడు గోల్డ్ అనేది కొంచెం వాలటైల్ మూమెంట్స్ ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో, ఓకే, ఒకవేళ లాస్లో ఉన్నారో, వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ లాంగ్ టైమ్ అయి ఉండాలి. వాళ్ళు క్రమబద్ధంగా ఒక 6 months వరకు బై అండ్ డిప్స్ కానీ లేకపోతే స్టాగర్డ్ ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ప్రాఫిట్స్ అనేది రిటర్న్స్ అనేది చూడగలుగుతారు. ఎవరైతే ఒకవేళ ఇంతవరకు ఇన్వెస్టే చేయలేదు గోల్డ్లో, డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో, వాళ్ళు ఏం చేయాలంటే ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేయకుండా స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 6 నెలల నుంచి 12 నెలల లోపల ఎస్ఐపి మూలంగా మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఆన్ అ లాంగర్ రన్ మనం చూసుకుంటే ఒక 10% to 12% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేడం ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ కమోడిటీ ప్లస్ ఈక్విటీ కానీ చూసుకుంటే
మనం ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడు. ఉమ్, గోల్డ్ అనేది మనకి ఒక హెడ్జింగ్ లాగా ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కింద పనిచేస్తుంది కాబట్టి మనకి రీజనబుల్ రిటర్న్స్ అనేది కనబడుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ 2-3 మంత్స్లో వచ్చినట్టుగా రిటర్న్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే రాదు. ఉమ్, కానీ మనం ఇంకో క్వశ్చన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 1,83,000 వరకు మళ్ళీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని మాట్లాడుకుంటే ఉమ్, ఛాన్సెస్ అయితే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లోపల కనబడుతుంది ఉమ్, ప్రీవియస్ హైస్. ఓకే. రైట్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేడం, బంగారం అనేది ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఉమ్, ఎందుకంటే ఒక ప్రాపర్ డైవర్సిఫికేషన్ మాట్లాడుకునేటప్పుడు ఈక్విటీ స్కీమ్స్, డెట్ కేటగిరీస్, హైబ్రిడ్ కేటగిరీస్, అదే విధంగా కొంత అమౌంట్ కామోడిటీస్లో కూడా పెట్టుకోవాలి. కామోడిటీ అంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ గోల్డ్. ఉమ్, ఓకే, ఇది ఇలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఈ షుడ్ బి ఎ లాంగ్ టర్మ్. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి నష్టాల్లో ఉన్నారనుకోండి, మనం స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి మూలంగా యావరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే ఇప్పుడు తీసేయాలా, ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేయాలా, ఉమ్, అక్కడ వాళ్ళకి కావాల్సిన స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఉమ్, షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి అనుకునేటప్పుడు వాలటైల్ సిచ్యువేషన్స్లో లేదా ప్రాఫిట్ చాలు అనుకునేటప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఉమ్, లేదు నాకు ఇంకా ఒక అసెట్ క్లాస్ కింద ఇన్వెస్ట్ చేయాలి, నా ఈక్విటీ స్కీమ్స్తో పాటు ఇది కూడా ఉండాలి అనుకునేటప్పుడు ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ థింకింగ్ ఉండాలి. ఉన్నప్పుడు ఆ 10-12% రిటర్న్స్ అనేది ఉమ్, జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఒకవేళ ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేదో ఉమ్, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్స్ అనేది లంసం చేయకండి. ఉమ్, రైట్, చేయకుండా ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే గోల్డ్ అనేది మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది మేడం. ఒకటి ఈ గోల్డ్ కొనడం అనే బిజినెస్ చాలా ఎక్కువైపోయింది. చాలా కంపెనీలు గోల్డ్ కొంటున్నాయి. అంటే దీని వెనకాల ఏంటి సార్? ఇది అసలు నాకు అర్థం కాదు. అదే ఇప్పుడు ఎప్పుడైతే మన మార్కెట్స్ ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈక్విటీ మార్కెట్ చాలా వాలటైల్ ఉండేటప్పుడు ఈ గోల్డ్ అనేది సేఫ్ హెవెన్స్. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఎకానమీ కొంచెం కష్ట పరిస్థితిలో ఉంటుందో అలాంటప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ని అమ్ముతూ మనం మన ఎకానమీ గ్రోత్ అనేది చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎప్పుడైతే మన బాగా వాలటైల్ సిచ్యువేషన్ ఉండేటప్పుడు ఇలాంటి బంగారం అనేది ప్రతి ఒక్కరు కొంటూ ఉంటారు. మన ప్రతిదీ గోల్డ్ కూడా మనం ఏమంటే ఇంపోర్ట్ చేస్తాం, మనం US డాలర్స్లో కొంటాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మన ఎకానమిక్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి సిచ్యువేషన్ వాలటైల్ రిసెషన్ లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండేటప్పుడు ఎక్కువ బంగారం అనేది కొంటూ ఉంటారు గవర్నమెంట్. సో జనాలు కొనాలంటే మళ్ళీ ఇప్పుడు మనం కొంటాం. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇట్లా కొన్ని బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది ఈ గోల్డ్ ఆ గోల్డ్ అని పెట్టి గోల్డ్ కొంటూ ఉన్నారు కదా, డబ్బులు కానీ ఇప్పుడు తగ్గిపోయింది మేడం. ఎందుకంటే వాళ్ళు కొంటున్నారు కానీ మనం ఎప్పుడైతే డిమాండ్ పబ్లిక్ డిమాండ్ ఉంటుందో రేట్ ఎక్కువ ఉండేటప్పుడు కొనరు కదా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు కొనొచ్చా లేకపోతే ఇంకా ఉండి కొనాలా? రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారో మళ్ళీ ఇంకా పడుతుంది అనే ఛాన్సెస్ అయితే నాకు కనబడట్లేదు. ఇప్పుడు 150 ఒక 8-10% ఇటు అటు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మళ్ళీ మన ప్రీవియస్ లోస్ అంటే 70,000 1 lakh వరకు వెళ్తుందా అంటే వెళ్ళే ఛాన్సెస్ అయితే నాకు కనబడట్లే. లాస్ట్ జూలైలో 1,40,000 వరకు వెళ్ళింది. మహా వెళ్తే ఆ టైంలో ఏం మాట్లాడారంటే 1,35,30 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ 1,55,000 దగ్గరికి వచ్చింది. సో మన మూమెంట్లు చూస్తుంటే మళ్ళీ మన ఏదైతే హైస్ చూసామో హైస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేడం. ఓకే. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ మెసేజెస్ లో చాలా వస్తూ ఉంటాయి. అంటే ఒక అప్పటి నుంచి గోల్డ్ కాస్ట్ చూస్తే ఇప్పటి వరకు కూడా నెమ్మదిగా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గిన సందర్భాలు అయితే చాలా చాలా తక్కువ. అంటే దీన్ని బట్టి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది అంత లాస్ ఏం కాదు అనిపిస్తుంది. గోల్డ్ ఎప్పుడు ఒక ఎసెట్ క్లాస్. ఎసెట్ అంటే మనకి ఎసెట్. ఓకే, ఎసెట్ క్లాస్ అంటే ఈక్విటీ కాకుండా మనకు ఇది కాకుండా ఒక ఎసెట్. గోల్డ్ అనేది ఎప్పుడు మన ఇండియన్ కల్చర్కి గోల్డ్ అంటే ఒక ఎసెట్ క్లాస్ కిందే. ఫిజికల్గా కొనివ్వండి, డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎప్పుడు ఎసెట్. గోల్డ్ ఈజ్ సేఫ్ హెవెన్ ఫర్ ఆల్ ద పీపుల్, ఆల్ ద కంట్రీస్. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతో కొంత గోల్డ్లో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. నా అంచనాల ప్రకారం గోల్డ్ పెరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. నెక్స్ట్ 1-2 yearsలో మళ్ళీ హైస్
టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.